ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే మార్చి నెల 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల తేదీలో మార్పు జరిగిందండి. ఈ వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,299 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,297 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,75,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు సర్వదర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా రోజులాగే ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈ రోజు చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈ రోజు శనివారం అయినప్పటికీ కూడా తిరుమల ఆలయంలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగానే లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. అందరూ తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు టీటీడీ వారి నుంచి కొత్తగా వచ్చిన సమాచారం ఏంటంటే, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు, అంటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంలోనే స్వామిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను డిసెంబర్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కోటా విడుదల తేదీలో కూడా మార్పు జరిగిందండి. 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను డిసెంబర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అలాగే మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అలాగే మార్చి నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను కూడా డిసెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. భక్తులు ఈ టికెట్లు విడుదల తేదీలలో వచ్చిన మార్పును గమనించి దీనికి తగినట్లుగా మీ యొక్క టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్ల కోటాను బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీవారి మెట్ల దగ్గర ఫ్రీ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఏ టైం నుండి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మేము మండే వస్తామనుకుంటున్నాము అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం దగ్గర స్టార్టింగ్ పాయింట్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఉదయం 5 గంటల నుంచి ఈ టోకెన్లు కేటాయించడం మొదలు పెట్టిన వెంటనే 2 లేదా 3 గంటల్లోపే దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్స్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాలి. ఇలా స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. అలాగే లక్కీ డిప్ సెలెక్ట్ అయింది, టికెట్ బుక్ చేశాను బట్ నేమ్ మిస్ మ్యాచ్ ఉంది, సొల్యూషన్ ఏంటి అని అడిగారు. మీరు లక్కీ డిప్
అప్లై చేసినప్పుడు అందులో ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంటే చాలండి. మిగతా నేమ్ కానీ ఏజ్ కానీ బై మిస్టేక్ తప్పు పడినా కూడా అలౌ చేస్తారు. ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు మీరు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కనుక ఈ మిస్టేక్ గురించి అడిగితే అప్లై చేసే తొందరలో అలా మిస్ మ్యాచ్ అయింది అని చెప్పండి. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా సేవకి దర్శనానికి అలౌ చేస్తారు. అలాగే ఇంకొకరు, మేడం మాకు సుప్రభాత సేవ వచ్చింది, మాకు 8 ఏళ్ల బాబు ఉన్నాడు, మేము బాబుని సుప్రభాత సేవకి తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగారు. అవునండి, సుప్రభాత సేవకి 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలను దర్శనం టికెట్ అవసరం లేకుండా మీతో పాటు డైరెక్ట్గా సేవకి తీసుకొని వెళ్ళొచ్చు. 12 ఏళ్ళు నిండినప్పటి నుంచి వాళ్ళకి దర్శనం టికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తారు. మీ బాబుకి 8 ఏళ్ళు కాబట్టి మీతో పాటు సుప్రభాత సేవకి తీసుకొని వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.